తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల జోష్ నడుస్తోంది. రీసెంట్ గా అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకు వరుసపెట్టి వరాలిస్తోంది. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి కీలక పథకాల అమలుకు పూనుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేలా సన్నాహాలు చేస్తోంది. కొత్త రేషన్స్ కార్డ్ జారీపై కసరత్తులు ప్రారంభించిన ప్రభుత్వం మరొక వైపు మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు కలిగేలా రూపకల్పనలు రెడీ చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు సీఎం. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దానిపై కసరత్తులు చేస్తూనే తాజాగా మరొక గొప్ప పథకంపై దృష్టి పెట్టారట. తల్లికి వందనం పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారట సీఎం. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో బడికి వెళుతున్న ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారట. త్వరలోనే ఈ డబ్బు విద్యార్థి తల్లుల అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన మంత్రి నిమ్మల అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని, ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని మరొకసారి చెప్పారు. కాగా ఇప్పటికే మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విధి విధానాలు రెడీ చేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏపీలో నిరుద్యోగ సమస్య ఉండకూడదనే కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరొక వైపు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందించడంపై కూడా సీఎం ప్లాన్స్ చేస్తున్నారు. నిజానికి ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేయాలని అనుకున్నప్పటికీ విధి విధానాలు పూర్తి కాకపోవడంతో కొంత ఆలస్యమవుతోంది. ఏపీలో అన్నా క్యాంటీన్స్ కూడా ప్రారంభించి పేదోడి కడుపు నింపుతోంది టీడీపీ ప్రభుత్వం.